హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వర. ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మజన్మని. ఈనాటి అంశము సత్యస్య సత్యం. దీని తాలూకా భాష్యం మహాభాష్యం అంటారు. దీన్ని బృహదారణ్యకంలో వస్తుంది. అజాతశత్రు బ్రాహ్మణంలో ఈ సత్యస్య సత్యం అనే పదాన్ని తీసుకుని భగవత్పాదులు ఒక 25 పేజీలు భాష్యం రాశారు. ఆ భాష్యం తీసుకుని ఈ సత్యస్య సత్యంలో 2 సత్యాలు ఉన్నాయి కదా, సత్యము యొక్క సత్యము అంటున్నారు. మొదటి సత్యమేది, రెండవ సత్యమేది అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకుందాం. స్వామి పరమార్థానంద గారి పుస్తకము, స్వామి తత్వవిధానంద గారి వీడియోల వలన కొంచెము అవగాహన అయిన విషయాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనము శిబిరంలో చూసిన విషయమే అయినా కూడా మళ్ళీ చేసుకుంటాం. తస్య ఉపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషాం ఏష సత్యం. అది అక్కడ ఉన్నటువంటి ఆఖరి మంత్రంలో, అజాతశత్రు బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఆఖరి మంత్రంలో ఉన్న వాక్యం ఏమిటి? తస్య ఉపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషాం ఏష సత్యం. అంటే సత్యానికి సత్యము, సత్యం అనేది రహస్యనామము అని భాష్యం చెప్పారు శంకరుల వారు. ప్రాణావై, ప్రాణములే. ప్రాణములంటే నిన్న చూశాం కదా, సూత్రాత్మయే హిరణ్యగర్భ బ్రహ్మయే సత్యం. ప్రాణావై సత్యం. నిశ్చయంగా హిరణ్యగర్భ బ్రహ్మ సత్యము, అంటే సూత్రాత్మ సత్యము, ప్రాణాలే సత్యము. అయితే సత్యస్య సత్యం తస్య రహస్యనామం. తస్య అంటే ఆయన యొక్క రహస్యనామము. తస్యోపనిషత్ అనంది. ఉపనిషత్ అంటే రహస్యనామము అన్నారు శంకరుడు. రహస్యం అంటే ఏమిటి? మొన్న శిబిరంలో తెలుసుకున్నాం. మనకు తెలుసుకోలేనిది గురువు శబ్ద ప్రమాణం ద్వారాను తెలుసుకోగలిగినటువంటిది దానిని గోప్యము లేక రహస్యము అంటారు. అంటే ఈ తస్య అంటే ఆయన యొక్క, షష్ఠీ విభక్తి. తస్య అంటే ఆయన యొక్క. ఎవరి యొక్క? అదే ఇక్కడ చర్చ. ఆయన యొక్క రహస్య నామము సత్యం. అయితే మరొక సత్యం ఇప్పుడు చెప్పారు కదండి. సూత్రాత్మయే సత్యం అన్నారు కదా, హిరణ్య గర్భ సత్యం అన్నారు కదా. తేషాం ఏష సత్యం. ఆ ప్రాణములకు ఇదే సత్యము, ఆ సూత్రాత్మకు ఇది ఇంకా సత్యము. ఈ తస్య అనేటటువంటి ఇక్కడ వివాదాంశం, దాని మీదనే ఇక్కడ డిస్కషన్ జరుగుతోంది. ఇదే బ్రాహ్మణంలో 20వ మంత్రంలో, అజాతశత్రు బ్రాహ్మణంలోనే ఆత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి. ఆత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి ఉంది. అక్కడ ఆత్మనః అన్నది కానీ ఆ ఆత్మ అనే పదం జీవాత్మ గురించి చెప్తోందో పరమాత్మ గురించి చెప్తోందో తెలియడం లేదు. అటువంటి స్థితిలో ఉపనిషత్ ఆత్మ అంది కానీ అది జీవాత్మో పరమాత్మో చెప్పలేదు. దానివలన ఈ తస్య అనే దానికి విచారణ, ఈ విచారణ మొత్తం అర్థం అవడానికి దీన్ని మనం ఏం చేయాలి? 2 భాగాలుగా విడదీసుకోవాలి. మొదటి భాగంలో ఏం చేస్తారు? శంకరుల వారు 2 పూర్వపక్షులను ప్రవేశపెట్టారు.
పూర్వపక్షి అంటే ఏదో ఒక పక్షి గరుత్మంతుడు రామచిలక అలా అనుకోకూడదు. పూర్వపక్షి అంటే వాది, ప్రతివాది వాది అని ఉంటారు కదా, సిద్ధాంతి. సో ఈ వాదన చేసేవాళ్ళను పూర్వపక్షులు అంటారు. ఇంకొక పూర్వపక్షి ఉంటాయి ప్రతివాది, ఇది కాదు ఇది కాదు అని ఫైనల్గా కన్క్లూడ్ చేసే ఆయన్ని సిద్ధాంతి అంటారు. మొదటి భాగంలో ఒక వాదిని ప్రవేశపెట్టారు, మొదటి పూర్వపక్షి. ఆయన ఏమిటంటున్నారు, తస్య అనేటటువంటి షష్ఠీ విభక్తిలో ఉన్న సర్వనామము, తస్య అనేది సర్వనామం షష్ఠీ విభక్తిలో ఉంది, ఆయన యొక్క, ఆయనకు, ఎవరికి, ఎవని యొక్క, జీవాత్మ యొక్క అంటున్నాడు మొదటి పూర్వపక్షి. అందువల్ల సత్యస్య సత్యం అంటే ఈ రహస్యనామము జీవాత్మకే వర్తిస్తుంది. రెండవ పూర్వపక్షి ఏంటంటున్నారు, తస్య అంటే జీవాత్మ కాదయ్యా, తస్య అంటే పరమాత్మ అయ్యా. అందువల్ల సత్యస్య సత్యం సత్ అనే తస్యోపనిషత్ ఆ రహస్యనామము పరమాత్మకే వర్తిస్తుంది కానీ జీవాత్మకు వర్తించదు అంటున్నారు. అర్థమైందా డిస్కషను? మొదటి పూర్వపక్షి ఈ రహస్యనామము సత్యము అనేటటువంటిది జీవాత్మకు చెందినది అంటున్నారు. రెండవ పూర్వపక్షి ఈ సత్య అనేటటువంటి పదము పరమాత్మకు చెందినది, జీవాత్మకు చెందినది కాదు అంటున్నారు సిద్ధాంతిగా. కానీ రెండవ పూర్వపక్షవాదంలో ఏమిటి, జీవాత్మ వేరు పరమాత్మ వేరు, రెండు ఒకటి కాదు. కానీ ఈ రహస్యనామం అని చెప్పబడినదే అది పరమాత్మకు చెందినది, జీవాత్మకు చెందినది కాదు, కానీ రెండు వేర్వేరు అంటున్నారు రెండవ. సిద్ధాంతి గారి తాలూకా కన్క్లూషన్ ఏమిటంటే, అది ముందు చెప్పేసి ఆన్సరు ఆ వివరణను చూద్దాం. తస్య అంటే పరమాత్మయే, తస్య అంటే ఆయన యొక్క రహస్యనామము, అంటే పరమాత్మ యొక్క రహస్యనామమే, జీవాత్మ యొక్క రహస్యనామము కాదు. అంటే మొదటి పూర్వపక్షిని తెగొట్టేశారు. తరువాత రెండవ పూర్వపక్షి జీవాత్మ వేరు పరమాత్మ వేరు అన్నారు కదా, అలా కాదయ్యా, ఇది పరమాత్మకే చెందినదే నువ్వు చెప్పినట్లే, కానీ జీవాత్మ పరమాత్మ అని రెండు లేరయ్యా, ఆ రెండు వేరు వేరు కాదు, రెండు ఒక్కటే. ఇది ఫైనల్ ఆన్సర్. సరే, ఫైనల్ ఆన్సర్ తెలిసిపోయింది కదా, మరి ఎందుకంటే ఇంక కంటిన్యూషను అంటే లెక్క ఆన్సర్ చూసిస్తే ఆన్సర్ పుస్తకంలో వెనకాల తెలిసిపోతుంది ఆన్సర్, కానీ ఎలా చేయాలో తెలియాలి కదా, అదే చేస్తాం. ఈ వాదనలను జాగ్రత్తగా చూద్దాం. సిద్ధాంతి గారంటే భగవత్పాదులు, పూర్వపక్షులు అంటే వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, వాదన చేస్తున్న వాళ్ళు. వాళ్ళు మొదటి పూర్వపక్షి అంటున్నారు, ఈ బ్రాహ్మణము బ్రహ్మ విద్య గురించి చెబుతున్నది. ఎందుకు, గార్గ్యుడు అనే ఆయన అజాతశత్రు అనే రాజుగారిని సమీపించి బ్రహ్మతే బ్రవాణీతి, నీకు బ్రహ్మను గురించి చెప్తానయ్యా అని వచ్చారు ఆయన. గార్గ్యుడు దృప్త బలాకి అంటారు, అంటే కొంచెం గర్వం కూడా ఉంది ఆయనకు, బ్రహ్మ తెలుసు అని. ఆయన అజాతశత్రు రాజుగారి దగ్గరకు వచ్చి అడిగితే వినయంగా రాజుగారు అయ్యా చెప్పండి అన్న. ఆయన 14 మంత్రాలలో ఈ బ్రహ్మ గురించి చెప్పారు. కానీ ఆయన చెప్పినటువంటి బ్రహ్మ ఎవరు, ఈ 14 మంత్రాలలో అదిగో ఆదిత్యుడు, ఇదిగో ఆకాశము, అదిగో చంద్రుడు, ఇదిగో నక్షత్రాలు, ఇదిగో మనస్సు, ఇలా అన్నీ కూడా సగుణ బ్రహ్మనే చెప్పాడు తప్ప నిర్గుణ బ్రహ్మను గురించి చెప్పలేదు. సగుణ బ్రహ్మ అంటే హిరణ్య గర్భం, అంటే గార్గ్యుడు గారు ఉపాసన చేసేది బ్రహ్మ అనుకునేది సగుణ బ్రహ్మే, కానీ నిర్గుణ బ్రహ్మ వేరే ఉందని ఆయన తెలుసుకోలేదు. ఆ తర్వాత అంతా అయిన తర్వాత నీకు ఇంతేనా తెలుసు అంటే, ఇంతే అంటే బ్రహ్మమే వక్షతీతి, అంటే ఒక బ్రాహ్మణుడు తనకు బ్రహ్మ గురించి ఉపదేశించమని కోరి క్షత్రియుడైన నా దగ్గరకు వచ్చారే, ఇది చాలా విపరీతంగా ఉంది అని అజాతశత్రువు అనుకుంది. గార్గ్యుడు గారు చెప్పినటువంటిది సగుణ బ్రహ్మ గురించి, అజాతశత్రువు చెప్పింది నిరూపించినది నిర్గుణ బ్రహ్మ గురించి. ఇప్పుడు డిస్కషన్ ఏమిటి, ఈ తస్య అనే పదము రహస్యనామము, సత్యం అనేటటువంటి రహస్యనామము నిర్గుణ బ్రహ్మదా సగుణ బ్రహ్మదా, అంటే సగుణ బ్రహ్మ అంటే హిరణ్య గర్భ బ్రహ్మదా, సూత్రాత్మక చెందినదా, లేక నిర్గుణ నిరాకార పరబ్రహ్మదా.
మొత్తానికి ఈ బ్రాహ్మణము బ్రహ్మ విద్య గురించే చెప్తుంది. అందులో పూర్వపక్షులకి సందేహం లేదు, సిద్ధాంతి గారికి ఎలాగూ సందేహం లేదు. బ్రహ్మ విద్య బోధిస్తానని అజాతశత్రువు నిద్రపోతున్న సోమరాజు అనే రాజుగారు ఒక ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ డెమాన్స్ట్రేట్ చేసి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఉన్నది ఏమిటో నిరూపించాడు. పూర్వపక్షి అంటారు, ఆయన నిరూపించింది జీవాత్మే మూడో అవస్థల్లో ఉన్నది, పరమాత్మ అనేటటువంటిది అవస్థాత్రయాతీతుడు. ఇక్కడ వాళ్ళు విశ్లేషించుకుంటున్నది జీవాత్మ గురించే. జీవాత్మ అంటే ఏమిటి? విజ్ఞానాత్మ, విజ్ఞానమయుడు, లేకపోతే చిదాభాసుడు. ఈ జీవాత్మే జాగ్రత్త స్వప్నావస్థలలో ప్రపంచాన్ని అనుభవిస్తుంది. జీవాత్మే పుణ్యపాపాలను అనుభవిస్తుంది. జీవాత్మే సుషుప్తి అవస్థలో లయమవుతుంది. దీన్ని బట్టి బ్రహ్మ అంటే విజ్ఞానాత్మ అని స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి బ్రహ్మ విద్య అంటే జీవాత్మ విద్య అంటున్నారు మొదటి పూర్వపక్షం. ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, ఓన్లీ మొదటి పూర్వపక్షం. తర్వాత ఈ బ్రాహ్మణంలోనే ఆత్మను జగత్కారణంగా వర్ణించింది ఉపనిషత్తు. ఈ పూర్వపక్షి అంటారు, జీవాత్మే జగత్కారణం అండి, అసలు పరమాత్మ అనే ప్రసక్తే ఎక్కడా లేదు. కాబట్టి ఈ బ్రహ్మ విద్య అంటే స్పష్టంగా ఈ జీవాత్మ విద్యే, అంటే ఈ చిదాభాసుని విద్యయే, లేక ఈ విజ్ఞానమయుని విద్యయే, లేక విజ్ఞానాత్మక విద్యయే, లేక సగుణ బ్రహ్మ యొక్క విద్యయే, లేక వ్యక్త బ్రహ్మ యొక్క విద్యయే, లేక సాకార రూపంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న హిరణ్యగర్భ బ్రహ్మ సమష్టి జీవాత్మ ఆయనే కదా, మరి ఆయన యొక్క విద్యయే అంటున్నారు. జీవాత్మ అనేటటువంటి బ్రహ్మ కర్త భోక్త సంసారి. ఎందుకు? మనకు తెలుసుగా, జాగ్రత్తలో కర్తగా చేస్తున్నాడు, అనుభవాలు పొందుతున్నాడు, స్వప్నావస్థలో వ్యవహారం నడుపుతున్నాడు. మొదటి పూర్వపక్షి వాదన ఏమిటి? ఈ బ్రాహ్మణము బ్రహ్మ విద్య, ఓకే, ఇది బ్రహ్మ విద్య, కానీ ఇది కర్తృ భోక్తృ సంసారి అయినటువంటి జీవాత్మ విద్య, అంటే హిరణ్యగర్భ బ్రహ్మకు సంబంధించినటువంటి విద్య, లేక సమష్టి జీవాత్మ అయినటువంటి సూత్రాత్మ లేక హిరణ్యగర్భ బ్రహ్మ విద్య. సుషుప్తిలో ఒకవేళ వ్యవహారాన్ని నడపకపోయినా అదే వ్యక్తి సుషుప్తిని కూడా పొందుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి తెలివి తక్కువవాడు అన్నప్పుడు ఏ అవస్థలో ఉన్నా ఆయన తెలివి తక్కువవాడే ఉంటాడు కదా. అలాగే ఇంకో ఉదాహరణలో ఒక ఆవును తీసుకుంటే ఏ ఊర్లోకి తీసుకెళ్ళినా ఎవరికి చూపించినా ఆవు పడుకున్నా కూర్చున్నా నిల్చున్నా నడుస్తున్నా ఆవే అంటారు, కానీ గుర్రం కాదు. అలాగే జాగ్రత్త పురుషుడే స్వప్న పురుషుడు, స్వప్న పురుషుడే సుషుప్తి పురుషుడు. ఆ మూడు వేరువేరు అవస్థలు తప్ప లోపలున్న జీవాత్మయే మూడు. స్వభావము కర్త భోక్త, ఆయన సంసారి చెప్పాడు. ముందు అధ్యాయంలో అహం బ్రహ్మాస్మి అని వచ్చింది కదా, ఇదే ఉపనిషత్తులో దాని గురించి ఏం చెప్తున్నావు? నేనే పరబ్రహ్మమును అని చెప్పారు. మన మీటింగ్లో కూడా మనకు చక్కగా శిబిరంలో అహం బ్రహ్మాస్మి అని నిరూపించి చెప్పారు. మరి దాని విషయం ఏమిటయ్యా అన్నారు సిద్ధాంతి గారు. అంటే గురుగారు, కర్తాభోక్త సంసారి జీవాత్మ అయినటువంటి నేనే బ్రహ్మను, కర్తాభోక్త సంసారి ఏవ బ్రహ్మ. ప్రతి మహావాక్యము జీవాత్మనైన నన్ను పరమాత్మను అంటోంది, పరమాత్మ అసంసారి అంటోంది కదా. అంటే పరమాత్మ అంటూ ఎవరూ లేరండి, ఉన్నదంతా ఒక్క జీవాత్మయే. అసలు మీరు చెప్పినట్టుగా ఒక్కటే ఉంది, కానీ అది జీవాత్మే. అదే హిరణ్య సమష్టి జీవాత్మ, అదే హిరణ్య గర్భ బ్రహ్మ, అదే కర్తాభోక్త, అదే సంసారి. కర్తాభోక్త సంసారిగా అవస్థలు పడుతున్న వేష్టిగా ఉన్న జీవాత్మ ఎలా జగత్ కారణం కాగలడు? జీవాత్మ ఒక కుర్చీనే సరిగా సృష్టించలేడు, ఒక వంటనే బాగా వండలేడు. అటువంటి అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు, కర్తాభోక్త సంసారి అయినటువంటి జీవాత్మ ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించగలడా అంటూ ప్రశ్నించారు సిద్ధాంతి. దానికి పూర్వపక్షి శృతి మీద భారం వేశాడు.
నన్నెందుకు అడుగుతారండి ఆ ప్రశ్న? తెలియని విషయం తెలుసుకోవడానికే కదా శాస్త్రం ఉన్నది. శాస్త్రాన్ని మనం అడజడంగా ప్రశ్నించకూడదు. శాస్త్రం మీద శ్రద్ధ అంటే నమ్మకం ఉండాలి. అది అపౌరుషేయ విషయం. దానికి శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం జీవాత్మ జగత్ కారణం అంటున్నది, అది ఒప్పుకొని తీరాలి. సరే, కన్క్లూడింగ్గా ఈయన వాదన ఏమిటో చూద్దాం. ఒకటి, ఇక్కడ చర్చనీయాంశము తస్య అనేటటువంటి తస్య రహస్యోపనిషత్ అనే విషయంలో చర్చనీయాంశము బ్రహ్మ విద్య. దీంట్లో ఎవరికీ అనుమానం లేదు. రెండోది, ఆ బ్రహ్మ పరమాత్మ అనేవారు లేడు, జీవాత్మయే ఇక్కడ చెప్పబడుతున్నాడు అన్నారు. మూడేమిటి? ఆ జీవాత్మయే మూడు అవస్థలలోనూ కర్తాభోక్త సంసారిగా మూడు అవస్థలని కూడా అనుభవిస్తున్నాడు. అటువంటి జీవాత్మయే జగత్ కారణము. అందువల్ల బ్రహ్మ విద్య అంటే కర్తృ భోక్తృ సంసారి జీవాత్మ విద్య. తస్య అనే నామవాచకం జగత్ కారణం అని చెప్పబడుతున్నటువంటి ఈ జీవాత్మకు సంబంధించినటువంటి విద్యయే అంటున్నారు. సో ఇన్ కన్క్లూషన్స్ ఏమిటి ఇంతవరకును? మొదటి పూర్వపక్షవి, ఇది బ్రహ్మ విద్యకు సంబంధించిన అంశము. ఆ బ్రహ్మ జీవాత్మ, పరమాత్మ అంటూ వేరే లేడు. జీవాత్మ మూడు అవస్థలలోనూ ఉంటాడు, కర్తాభోక్త సంసారిగా ఉంటాడు. జీవాత్మ జగత్ కారణము. అందువల్ల బ్రహ్మ విద్య అంటే కర్తృభోక్తృ సంసారి అయినటువంటి జీవాత్మ యొక్క విద్య. ఈ తస్య అనే నామవాచకము ఈ జీవాత్మ గురించే చెప్తుంది. రహస్యనామము జీవాత్మదే అడి. అంటే మాటలా చెప్పాలంటే బ్రహ్మ విద్య అంటే కర్తృ భోక్తృ సంసారి జీవాత్మ విద్య అనేటటువంటిది పూర్వపక్ష తాలూకా వాదన. ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, అది మర్చిపోకూడదు. రెండవ పూర్వపక్షి వాదన ఏమిటి? బ్రహ్మ విద్య అంటే జీవాత్మకు భిన్నంగా ఉన్నటువంటి అసంసారి పరమాత్మ విద్య. ఆ తస్య అనేటటువంటి అతని యొక్క అంటే పరమాత్మ యొక్క అని అర్థం. ఈయన కూడా ఈ అధ్యాయం బ్రహ్మ విద్య గురించే చెప్తుంది అన్నాడు. ఈ విషయంలో సందేహం ఎవరికీ లేదు. చర్చ అంతా ఏమిటి? ఈ తస్య అంటే ఎవరు? ఈ జీవాత్మ, కర్తాభోక్త సంసారి అయినటువంటి జీవాత్మ, లేక అకర్త అభోక్త సంసారి అయిన పరమాత్మ అన్న అంశం మీద ఈ పూర్వపక్షి ముందు పూర్వపక్షి వాదనను ఖండించి వేస్తాడు. వాదన అసందర్భంగా ఉంది, అసంబద్ధంగా ఉంది. బ్రహ్మ అంటే అసంసారి పరమాత్మ, బ్రహ్మ అంటే సంసారి జీవాత్మ ఎలా అవుతుంది? అసంసారి పరమాత్మ విద్య అవుతే అజాతశత్రువు నిద్రిస్తున్న ఆయన దగ్గరకు ఎందుకయ్యా వెళ్ళాడు అన్నాడు మొదటి పూర్వపక్షి. దానికి ఈయన ఏం చెప్పాడు? మంత్రాన్ని జాగ్రత్తగా చదవండి. సుషుప్తిలో జీవాత్మ హృదయాకాశంలో నిద్రిస్తుంది అని వ్రాసి ఉంది. స్వపితి ఇతి అని రాసి ఉంది కదా. ఎక్కడ? హృదయాకాశంలో. అంటే జీవాత్మ పరమాత్మలో లయమవుతుంది. ఈ విధంగా పరమాత్మ అంటే అసంసారి పరమాత్మలో మన జీవాత్మ లయమవుతుంది. అంటే దీని అర్థం అజాతశత్రువు జీవాత్మను గురించి బోధించినటువంటి గార్గ్యుని గారికి జీవాత్మను దాటి ఉన్నటువంటి పరమాత్మను గురించి బోధించి ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ చేసి చూపాడు అంటూ అర్థం అని పూర్వపక్షి వాదించారు. ఆ విధంగా అజాతశత్రువు జీవాత్మని పరిచయం చేస్తూ తద్వారా పరమాత్మను చూపిస్తుంది. ఎటువంటి పరమాత్మ? అసంసారి పరమాత్మ, అకర్త అభోక్త. అంతేకాకుండా జీవాత్మను సుషుప్తిలో తనలో లయం చేసుకునే పరమాత్మ. అంటే జీవాత్మకు పరమాత్మ ఆశ్రయము. పెయింటింగ్కి క్యాన్వాస్ ఏ విధముగా ఆశ్రయమో, సినిమాలో ఉన్నటువంటి తెర అక్కడ కనబడుతున్నటువంటి బొమ్మలకు ఏ విధముగా ఆశ్రయమో, పరమాత్మ అనేది జీవాత్మకు ఆశ్రయము. మనందరకు అంగీకారమే. మనం నేర్చుకుంటున్నదంతా కూడా ఇదే. అయితే మనం సంసారి జీవాత్మ అయితే, పరమాత్మ అసంసారి పరమాత్మ అయితే, జీవాత్మ వేరు పరమాత్మ వేరు, రెండు ఉన్నాయి అంటున్నారు ఈ పూర్వపక్షం.
అంచేత ఈ పూర్వపక్షం కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. ఇది పరమాత్మ విద్యయే, అసంసారి సంబంధించినటువంటిదే. అకర్త అభోక్త అనేటువంటి పరమాత్మ జీవాత్మ ఎప్పుడూ కాలేడు, పరమాత్మ వేరుగా ఉన్నాడు అంటున్నాడు. ఇది కూడా చర్చయే. అంటే ఈయన ప్రకారంగా ఏంటి, బ్రహ్మ విద్య అంటే జీవాత్మకు భిన్నంగా ఉన్నటువంటి అసంసారి పరమాత్మ విద్య. ఆయన ఏంటన్నాడు, బ్రహ్మ విద్య అంటే జీవాత్మ విద్యయే, సంసారిగా ఉన్నటువంటి కర్తాభోక్త అయిన జీవాత్మ విద్య అన్నాడు మొదట ఆయన. ఈయనేంటన్నారు, బ్రహ్మ విద్య అంటే జీవాత్మ విద్య కాదు, జీవాత్మకి భిన్నంగా ఉన్నటువంటి అసంసారి పరమాత్మ విద్య. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అంటూ ఐక్యాన్ని ఒప్పుకోకుండా, సరే ఐక్యాన్ని ఒప్పుకోకపోతే శృతి సూచించేటటువంటి మహావాక్యాలు ఉన్నాయి కదా, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి మహావాక్యాలను ఎలా సమర్థిస్తావయ్యా అన్నారు శంకర భగవత్పాదులు. అంటే సిద్ధాంతం. దానికి పౌరపక్షి చెప్తున్నారు, ఇటువంటి మహావాక్యాలన్నీ అర్థవాద వాక్యాలండి. అంటే అర్థవాదం అంటే స్తుతి వాక్యాలు, ఊరికే పొగడ్డానికి రాసినటువంటివి. జీవాత్మ పరమాత్మ అనుకోకూడదు. జీవాత్మ పరమాత్మ అనేది ఒక అర్థవాద వాక్యం. అంటే జీవాత్మను కొంచెం మల్టిప్లై చేసి చెప్పడానికి అలా వ్రాయబడింది తప్ప, జీవాత్మ పరమాత్మ అంటే చాలా మహాపాపం, మహానేరం. పరమాత్మ సంసారి, జగత్కారణం. మరి మనమేమో మామూలు సంసారులం, అల్పజ్ఞులం, పరిమితులం, పరిచ్ఛిన్నులం, కర్తలం, భోక్తలం. నిద్రలోనూ ప్రళయంలోనూ సకల సృష్టి పరమాత్మలో లయమైనట్టుగా మనం నిద్రలో లయమవుతాము. అందువలన జీవాత్మగా ఉన్న కర్తాభోక్త సంసారి అయిన నేను వేరు, పరమాత్మగా ఉన్న అకర్త అభోక్త అసంసారి అయినటువంటి పరమాత్మ వేరు. బుద్ధిగా దేవుడికి నమస్కారం చేసి ద్వైతాన్ని, అంటే రఫ్గా దేవుడు వేరు నేను వేరు, నేను పూజ చేసి దేవుని దీవెనను పొందుతాను, అంతేకాని నేను పరమాత్మ ఒకటి అనకండి మీ. రెండవ, ఇది మన తాలూకా సాధారణమైన ఆలోచనకు చాలా దగ్గరగా ఉంది. ఎందుకు, మనం దేవుడు ఫోటో దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ మా అబ్బాయికి పరీక్షలు వస్తున్నాయి, వాడికి ఐఐటీలో సీట్ వచ్చేటట్టు చూడండి ఎలాగైనా అని దేవుడు వేరు మనం ప్రార్థించు. ఆయన సీట్ ఇస్తే ఆయన కొబ్బరికాయలు కొడతాం. ఒకవేళ సీట్ ఇవ్వకపోతే, నిన్ను ఎన్నిసార్లని వేడాను కానీ నీకెందుకో కరుణ రాలేదు, నీవు మా వాడికి సీట్ ఇవ్వలేదు అని వీలుంటే నిందించడం కూడా నిందిస్తాం. అంటే దేవుడు వేరు, జీవుడు వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనే భావంలోనే ఉంటాం. అది కరెక్ట్ కాదు అంటూ ఇక్కడ శంకరులు నిరూపించబోతున్నారు. అంటే ఈయన ప్రకారంగా, ఈ పూర్వపక్షి ప్రకారంగా బ్రహ్మ విద్య అంటే ఏమిటి, అసంసారి పరమాత్మ విద్య, జగత్ కారణమైనటువంటి పరమాత్మ విద్య. ఆ పరమాత్మ అసంసారి, అకర్త, అభోక్త. కానీ ఆ పరమాత్మ జీవాత్మ కన్నా భిన్నంగా ఉన్నాడు. ఇది ద్వైతవాదం. ఈవెన్ వేదంలో కూడా పూర్వమీమాంసలో అంటే కర్మకాండలో ఇదే భావం ఉంది. ప్రతి కర్మలో జీవాత్మ పూజ చేస్తాడు, కర్మ చేస్తాడు, పరమాత్మ వేరుగా ఉంటాడు, ఆ పరమాత్మను ప్రార్థించి అర్థించి ఫలాన్ని పొందుతాడు. దీనినే ద్వైతవాదం. సిద్ధాంతి గారు ఏంటంటున్నారు, వారిద్దరిని ఒక్క వాదనలో ఒక్క వాక్యంలో ఖండించేశారు. ఏంటన్నారు, అనుప్రవేశ శృతి అంటారు. అనుప్రవేశ శృతి అనేది బృహదారణ్యకంలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తైత్రీయంలో వస్తుంది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. తైత్రీయం. తత్ అంటే ఈ ప్రపంచమును, సృష్ట్వా అంటే సృష్టించి, తదేవ ఆ సృష్టిలోనే, అనుప్రావిశత్ ప్రవేశించను. అంటే పరమాత్మ సృష్టిని చేసి ఆ సృష్టి యందు తాను ప్రవేశించను. ఈ మాట చెప్పారు. సృష్టి చేశాక పరమాత్మే సృష్టిలో ప్రవేశించేశాడు. అప్పుడు సృష్టిలో ఎవరుంటారు, పరమాత్మ ఉంటాడా, జీవాత్మ ఉంటాడా?
సృష్టిలో ఆయన ప్రవేశించేశాడు కదా. ఎవరు గదిలో ప్రవేశించారో వారే ఉంటారు. ఇప్పుడు రవిప్రకాష్ గారు ఏరండి అని అడిగారు. ఎందుకనండి ఆ రూమ్లోకి ఇప్పుడు ఇలా వెళ్తున్నారండి, ఆ రూమ్లోకి వెళ్ళారండి అన్న. ఆయన రూమ్లో ప్రవేశించారన్న అంటే మరి రూమ్లోకి వెళ్తే రవిప్రకాష్ ఉంటారా, లేకపోతే సన్యాసరాజు గారు ఉంటారా? ప్రకాష్ ప్రవేశిస్తే రవిప్రకాష్ గారే ఉంటారు. కాబట్టి పరమాత్మ ప్రవేశిస్తే ప్రతి జీవాత్మాని కనిపిస్తున్న దానిలో కూడా ఛాయ ఇవ దర్పణ దృశ్యవత్ జలచంద్రవత్ అన్నారు. ఎలా ప్రవేశించాడు? ఛాయ ఇవ అంటే నీటిలో ఇలా పెట్టుకుని మీదన చంద్రుని పెడితే చంద్రుడి ప్రతిబింబం నీటిలో అంతటా ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో దర్పణ దృశ్యవత్ అంటే అద్దం ముందు మనం నిలబడితే రామబ్రహ్మం గారు అద్దం ముందు నిలబడితే ఆయన తాలూకా ప్రతిబింబం దర్పణంలో కనబడినట్టు ఆ రామబ్రహ్మం గారు పైన దర్పణానికి ముందున్న రామబ్రహ్మం గారు ఒకే విధంగా ఉంటారు. అని ఆ లోపల అద్దంలో ఉన్న రామబ్రహ్మం గారు మిథ్యా లేక కల్పన. ఎందుకు? ఈ రామబ్రహ్మం గారు లేనిదే ఆ దర్పణం లోపల ఉన్న రామబ్రహ్మం గారు లేరు. ఒకవేళ ఆ దర్పణము లేక మనస్సు అనేటటువంటి ఆ మీడియం మలినంగా ఉంటే ఆ బింబము కూడా ప్రతిబింబము కూడా మలినంగా ఉంటుంది. ఛాయ అన్న దర్పణం అన్న ఒక్కటే ఇంచుమించు. జలచంద్రవత్ అన్నారు భగవత్పాదులు. అంటే నీటిలో కనిపిస్తున్న చంద్రుని వలె 10 కుండలు పెట్టాము, 10 కుండల్లో నీళ్లు పోసాము. 10 కుండలలోనూ పూర్ణచంద్రుడు కనిపిస్తున్నాడు పౌర్ణమి నాడు. అప్పుడు ఎంతమంది చంద్రులు ఉన్నారు? ఈ 10 కుండలలో ఉన్న 10 ప్లస్ అక్కడ ఉన్నది ఒకటి 11 చంద్రుడు. అది కరెక్టా, ఒక్క చంద్రుడు కరెక్టా? ఏ విధంగా ఈయన వాదించి జలచంద్రవత్ దర్పణ దృశ్యవత్ ఛాయా ఇవ యథా ఊర్ణనాభి సృజతే గ్రహణతే చ. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. ఈ సాలీడు తన తాలూకా నోటిలోంచి వచ్చినటువంటి ఈ లాలాజలంతో దారాలను అల్లి సాలెగూడుని నిర్మించి మళ్ళీ ఆ దారాలను తనలోకే తీసుకుంటుంది. అదేవిధంగా పరమాత్మ కూడా ఈ సృష్టిలో సృష్టిని సృష్టించి అంటే ఆ సృష్టిలో తానే ఉంటూ మళ్ళీ సృష్టిని తానే లయం చేసుకుంటాడు అంటోంది ఉపనిషత్తు. ఈ యథావర్ణనాభి అనేటటువంటిది మనకు ముండకంలోనూ వచ్చింది, బృహదారణ్యకంలోనూ వస్తుంది, అనేక ఉపనిషత్తులలో ఉంటుంది. యథా సుదీప్తాత్ పవకాత్ విస్ఫులింగాత్, ఇది కూడా బృహదారణ్యకంలోనూ ముండకంలోనూ కూడా వచ్చింది. యథా ఏ విధముగా సుదీప్త బాగా మండుతున్నటువంటి పావకాత్ ఆ అగ్ని నుండి విస్ఫులింగా నిప్పురవ్వలు వస్తాయో. నిప్పురవ్వలు అగ్ని కంటే వేరా? కాదు. అగ్ని లేనిదే నిప్పురవ్వలు ఉంటాయా? ఉండవు. అయితే అగ్నికి నిప్పురవ్వలకు ఏమిటి సామ్యము? ఆ ప్రకాశత్వము, ఆ వేడిమి అనేటటువంటివి రెండు ఒక్కటే. అలాగే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అంటూ చెప్తుంది. స ఏతమేవ సీమానం విదార్యైతయా ద్వారా ప్రపద్యత అంటోంది. అంటే అసంసారి పరమాత్మను పరిచయం చేస్తున్నది. కాబట్టి పరమాత్మ లేడు అనేటటువంటి మొదటి పూర్వపక్షి చేసిన వాదన ఖండించడం అయిపోయింది. ఎందుకు? ఆయన పరమాత్మే లేడు, ఉన్నదే జీవాత్మ. ఇది జీవాత్మ విద్య, ఇది సంసారి కర్తృభోక్తులు అయినటువంటి జీవాత్మ విద్య అన్నాడు. అసలు పరమాత్మ ఉన్నదని ప్రతి శృతిలోనూ తెలుస్తోంది కదా. కాబట్టి మొదటి వాదన వీగిపోయింది. అందువల్ల జీవాత్మ పరమాత్మ భిన్నం కాదు, ఏకమే అని దీన్ని నిరూపించడానికి శృతిలో అనేక మహావాక్యాలు ఉన్నాయి. రెండవ పూర్వపక్షి చేసిన తప్పేమిటి? ఇది పరమాత్మకు సంబంధించిన విద్యే, కానీ జీవాత్మ వేరు పరమాత్మ వేరు అంటూ చెప్తారు. కానీ శృతి ఏం చెప్తోంది? తత్వం అసి, తత్ ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు, అహం నేను, బ్రహ్మాస్మి నేనే ఆ పరం. ఈ రెండు కూడా మనం నేర్చుకున్నాం. ఇలాగే ప్రతి మహావాక్యము కూడా జీవబ్రహ్మ ఏకత్వాన్ని చెప్తుంది. అసలు మహావాక్యం అంటే డెఫినేషనే జీవబ్రహ్మ ఏకత్వం. అటు వేదవ్యాసుల వారు భగవద్గీతలోను బ్రహ్మసూత్రాలలోను, ఇటు భగవత్పాదుల వారు, ఈ ఋషీశ్వరుడు, యాజ్ఞవల్కుడు గారు, పిప్పలాదుడు గారు, మిగతా ఏ ఋషీశ్వరుడు, ఉద్దారకుడు గారు ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జీవాత్మ పరమాత్మ ఐక్యత్వాన్నే దర్శించారు, కానీ భిన్నత్వాన్ని దర్శించలేదు.
అయితే జీవాత్మలో ఉన్న లక్షణాలు కొన్ని పరమాత్మలో లేవు. అంచేత ఏ ఏ లక్షణాలు సమానంగా ఉన్నాయో వాటిని తీసుకొని ఏ ఏ లక్షణాలు అసమానంగా ఉన్నాయో వేరువేరుగా ఉన్నాయో వాటిని వదిలేసి అర్థం చేసుకుంటే జీవబ్రహ్మ ఏకత్వం అర్థమవుతుంది. దీనినే భాగ త్యాగ లక్షణం అంటారు. అంటే ఒక భాగాన్ని త్యాగం చేసి ఇంకో భాగాన్ని ఒకటే అని చెప్పు. దీన్నే సంస్కృతంలో జహత్ అజహత్ లక్షణం. జహత్ అంటే విడిచిపెట్టడం, అజహత్ విడిచిపెట్టకపోవడం. అంటే రెండిట్లో వేరువేరు ధర్మాలు ఉన్నప్పుడు ఏ లక్షణాలైతే వేరువేరుగా ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఏ లక్షణాలైతే సమానంగా ఉన్నాయో వాటినే తీసుకోవడం జహదజహల్ లక్షణం. భాగత్యాగ లక్షణం, ఏకాత్మవాదం, అద్వైతం అంటారు. ఈ ఏకాత్మనే సత్యస్య సత్యం అంటారు. ఇప్పుడు సిద్ధాంతి గారు చెప్పింది ఏమిటి? అయ్యా పూర్వపక్షులారా, మీ ఇద్దరి వాదన తప్పే. మొదట ఆయన పరమాత్మ లేడు, జీవాత్మయే ఉన్నాడు, జీవాత్మయే సత్యము, ఈ సత్యస్య సత్యం అన్నది జీవాత్మకు చెందినదే అన్నాడు. అది తప్పు. ఎందుకంటే పరమాత్మ ఉన్నదని తత్సృష్ట్వా తదేవ అనుప్రవిశత్ అనే శృతిలోనే పరమాత్మ ఉండి సృష్టిలో ప్రవేశించాడు అని తెలుస్తోంది కాబట్టి పోయింది అని. రెండవ పూర్వపక్షిని ఏం చేశారు? నువ్వు పరమాత్మవాదమే ఇది అన్నావు, కానీ పరమాత్మ జీవాత్మ భిన్నమన్నావు, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పాను కదా, దర్పణ దృశ్యవత్, లేకపోతే జలచంద్రవత్, లేకపోతేనేమో ఛాయా ఇవ, ఈ విధంగా లేకపోతేనేమో తత్వమసి, అహం బ్రహ్మాస్మి, వీటన్నిటి వలన జీవాత్మ పరమాత్మ ఒక్కటే అంటూ నిరూపించారు. ఇది మొదటి భాగం. ఇంకొక రెండవ భాగంలో ఇంకో రకమైనటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళెవరు? భేదవాది, భేద అభేదవాది. వీళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. భేదవాది ఏమిటంటాడు? జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. భేద అభేదవాది ఏంటంటాడు? నిజమే, రెండు భేదం ఉన్నది, కానీ అభేదం కూడా ఉన్నది. అంటే ఒక కోణంలో చూస్తే భేదం ఉంది, ఇంకో కోణంలో చూస్తే భేదం లేదు. భేదాభేదవాది అంటారు. ఈ భేదాభేదవాది అనేవారే రాను రాను తరాలలో అక్కడ మనకు ఈయన రామానుజులు వచ్చిన తర్వాత విశిష్టాద్వైతంగా పేరు పొంది భేద అభేదవాది. జీవాత్మ పరమాత్మలు ఒక కోణంలో ఒక్కటే, ఇంకో కోణంలో వేర్వేరు. భేదవాది జీవాత్మ పరమాత్మల ఐక్యం కుదరదు. భేదవాది జీవాత్మ పరమాత్మ ఉన్నాయంటాడు. ఇందాకల పూర్వపక్షి అంటున్నాడు అసలు పరమాత్మయే లేడుపో అన్నాడు. ఈయన జీవాత్మ పరమాత్మ ఉన్నాయి కానీ ఐక్యం కుదరదు, వేరువేరు అంటున్నాడు. అంటే సంథింగ్ లైక్ అవర్ సెకండ్ పూర్వపక్షి అర్లియర్. భేదాభేదవాది ఏమిటంటున్నాడు? జీవాత్మలు పరమాత్మలు వేర్వేరు, ఒక్కొక్క కోణంలో ఐక్యంగా ఉన్నారు, ఒక్కొక్క కోణంలో భిన్నంగా ఉంటారు అంటూ చెప్తున్నాడు. సిద్ధాంతి ఆన్సర్ ఏమిటి? జీవాత్మ పరమాత్మ అభిన్నము, రెండు లేవు, ఏకమేవ అద్వయం బ్రహ్మ, నేహ నానాస్తి కించన. ఏకమేవ అద్వయం బ్రహ్మ, నేహ నానాస్తి కించన అనేటటువంటి మాటను పెట్టుకుని చెప్పారు. భేదవాది వాదనను చూద్దాం. జీవాత్మ పరమాత్మ ఒకటే అంటే అనేక సమస్యలకు దారితీస్తుంది. అనుభవం ఏమిటి? జీవాత్మ సంసారి, శాస్త్రము పరమాత్మ అసంసారి అంటారు. ఒకటి అనుభవము, రెండవది శాస్త్రం. ఈ విధంగా భిన్నంగా ఉన్న వాటిని ఒకటిగా చూస్తే రెండు ప్రాబ్లమ్స్ వస్తాయండి అన్నారు భేదవాది. ఏమిటి? జీవాత్మ సంసారి, జీవాత్మ పరమాత్మ భిన్నమంటే పరమాత్మను కూడా సంసారి చేసేయాలి. అంటే పరమాత్మకి కూడా సంసారి అంటే ఎలా ఉంటుందని కాదు, సంసారి అంటే జనన మరణ వలయంలో పడి ఉంటాడు. పరమాత్మ కూడా పుట్టుక, చావు, మార్పు అన్నీ ఉంటాయి, షడ్వికారాలు ఉంటాయి. సంసారి అంటే షడ్వికారి అయినటువంటి జీవాత్మలాగా పరమాత్మకు కూడా షడ్వికారాలు పుట్టుకతో సహా మరణం వరకు ఉంటాయి అని చెప్పినట్టు అవుతుంది. ఇది చాలా దారుణం,
ఘోరమైన తప్పు. ఈశ్వరుని కింది స్థాయికి దింపేస్తున్నారు. ఇది శాస్త్రానికి విరోధం. చేత జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు కానీ జీవాత్మ పరమాత్మ ఎన్నటికీ ఒకడు కాదు. సరే, ఇదే వాక్యాన్ని రెండవ వైపు నుంచి చూసి సో పోని ఆ పరమాత్మను జీవాత్మ చేయవద్దు, ఈ జీవాత్మనే పట్టుకెళ్ళి పరమాత్మని కలిపేద్దామంటే అసంసారి. పరమాత్మ జీవాత్మ ఒక్కటే అభిన్నం అని చెప్పుకుంటే జీవాత్మ కూడా అసంసారి అయిపోయి కూర్చు. ఇందాకలు ఏం చేసాము, పరమాత్మను జీవాత్మతో ఒకటి చేస్తే పరమాత్మ సంసారి అయ్యాడు. సంసారి అంటే జనన మరణ వలయంలో ఉన్నాడు, అంటే పుట్టుక మొదలైన అన్ని మార్పులకు లోనయ్యాడు. అది సంభవం కాదు. పోనండి, జీవాత్మనే పట్టుకెళ్ళి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళి రెండు ఒకటి అందామా? అలా అంటే మరి జీవాత్మ ఎలా ఒప్పుకుంటుంది? జీవాత్మ సంసారి కనిపిస్తున్నాడు. సంసారి నివృత్తి కోసం కదా, జనన మరణ రాహిత్యం కోసం కదా ఈ ఉపనిషత్తులన్నీ ఉన్నాయి. చేత జీవాత్మ సంసారి కాదు, పరమాత్మలాగా అసంసారి అంటే ఇక శాస్త్రాలు చదవక్కర్లేదు. మనమందరము ఆల్రెడీ పరమాత్మలే అయిపోయాం. దీనికి శంకరులు జవాబు చెప్పే లోపల భేద అభేదవాది రంగంలో ప్రవేశిస్తారు. అంటే ఈనాటి విశిష్టాద్వైతం అనుకోండి, పూర్వపక్షిని భేదవాది అన్న, ఈయన భేద అభేదవాది రెండవ పూర్వపక్షి. ఈయన మధ్యస్థంగా వాదిస్తున్నాడు. జీవాత్మ పరమాత్మ వేర్వేరే, మీరు చెప్పినట్టు జీవాత్మని పరమాత్మని కలిపేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి జీవాత్మ కొన్ని కోణాలలో పరమాత్మ, ఇంకొక కోణంలో పరమాత్మ కాదు టు ప్రతిపాదన. వీరినే భర్తృప్రపంచవాదులు అంటారు. ఈ భర్తృప్రపంచవాదులు, భర్తృప్రపంచాచార్యులు అనే ఆయన, భర్తృహరి కాదు, భర్తృప్రపంచాచార్యులు అనే ఆయన శంకరుల కన్నా 1500 సంవత్సరాల ముందు అన్ని ఉపనిషత్తులకు భాష్యం రాశారు. కానీ ఆ భాష్యం అంతా ఈ భేద అభేదవాదన పూర్వకంగా ఉంటుంది. అదే జాగ్రత్తగా తీసి దాన్ని కొంచెం సంస్కృతపరచి సంస్కరించి విశిష్టాద్వైతంగా రామానుజాచార్యులు చెప్పారు. భగవత్పాదులకు ముఖ్యంగా వాదనలలో నుండేటటువంటి ప్రతిభవాది ఎవరు అంటే భర్తృప్రపంచవాదుడే. వారిని ఖండించడమే. ఎందుకంటే వాళ్ళు కూడా జీవాత్మ పరమాత్మ చెప్తున్నారు, కానీ కొన్ని కోణాలలో ఒకటి, కొన్ని కోణాలలో వేరు అంటున్నారు. ఈ అద్వైతం ఏమంటుంది? ఏ కోణంలో చూసినా జీవాత్మ పరమాత్మ రెండు లేవయ్యా, ఒక్కటే అంటూ ప్రతిపాదిస్తుంది. సో జీవ ఈశ్వరులు భిన్నంగా ఉన్నారు అంటే ఐక్యాన్ని సూచించే శృతి వాక్యాలను ఖండించలేదు. జీవ ఈశ్వరులు ఐక్యం అంటే పైన చెప్పినటువంటి భేదవాది చెప్పిన రెండు దోషాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక దోషం ఏమిటి? పరమాత్మను కిందకు దింపి సంసారినైనా చేసేయాలి, లేకపోతే జీవాత్మని పైకి తీసుకెళ్ళి అసంసారి అంటే లోక విరుద్ధంగా ఉంటుంది. చేత భేదవాది ఏమంటాడంటే అభేదం చూడండి. రెండుకి ఎగ్జాంపుల్ చెప్తాను. కుండ తీసుకోండి, కుండ వేరు మట్టి వేరు అనలేము, ఎందుకంటే మట్టి లేకుండా కుండకు ఉనికి లేదు. అంచేత రెండు అభేదం. బంగారం వేరు ఆభరణం వేరు అనలేము, బంగారం లేదే ఆభరణం లేదు, కాబట్టి రెండిటికి అభేదం. భేదం ఏమిటి? అలాగని అభేదం అందామా పూర్తిగా అంటే నామరూపాలలో భేదం ఉంది. ఒకదాన్ని కొండ అంటున్నాం, రెండో దాన్ని మట్టి అంటున్నాం. ఒకదాన్ని నెక్లెస్ అంటున్నాం, రెండో ముద్దని బంగారం ముద్ద. కుండనేమో నీళ్లు పోసుకోవడానికి వాడుకుంటున్నాం, మట్టిని నీళ్లు పోస్తే ఎదుగు పనికి రాకుండా పోతుంది. ఆభరణాన్ని మెడక తగ్గించుకొని మనం పార్టీకి వెళ్ళి పెళ్లికి వెళ్ళి చక్కగా అందరికీ చూపి సంతోషపడుతున్నాం. బంగారం ముద్దను మెడలో వేల కట్టుకుని ఎవరు వెళ్ళరు కదా. అంటే వ్యవహారానికి డిఫరెన్స్ ఉంది, వాటిలో ఉండేటటువంటి నామరూపాలలో డిఫరెన్స్ ఉంది. అవి రెండు వాదనల వల్ల మట్టి కుండ లేకపోతే నగా బంగారం రెండు అభేదము కాదు, అటు పూర్తిగా భేదము కాదు. భేదాభేదవాదం అంటే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ ఇన్ యూనిటీ. వినడానికి సూపర్గా ఉంది, కానీ అద్వైతం ఒప్పుకోదు. ఇది మనం జీవాత్మకి అన్వయిద్దాం. అభేదం ఏమిటి? జీవాత్మకి పరమాత్మకి జీవాత్మ పరమాత్మ వేరు అనలేము, ఎందుకంటే
పరమాత్మ లేకుండా జీవాత్మకు విడిగా ఉనికి లేదు. కాబట్టి పరమాత్మ జీవాత్మ వేరు కాదు. మట్టి లేకుండా కుండకి ఉనికి లేదు. రామబ్రహ్మం గారు లేకుండా రామబ్రహ్మం గారి ప్రతిరూపము అద్దమునందు లేదు. అంచేత రెండిటికి అభేదం. మరి భేదం ఏమిటి? అలాగనే అభేదం పూర్తిగా అందామంటే నామరూపాలలోను, కర్మలలోను, ఉపాధి ధర్మాలలోను జీవాత్మ అంటే జీవుడు ఒకలా ఉన్నాడు, పరమాత్మ వల్ల. జీవుడు కర్త భోక్త సంసారి, పరమాత్మ అకర్త అభోక్త అసంసారి. అంటే ఏ మార్పులు లేనివాడు, షడ్వికారాలు లేనివాడు. ముందు శంకరుల వారు భేద అభేదవాద వాదాన్ని ఖండిస్తున్నారు. అనేక పరమాత్మలు, అనేక జీవాత్మలు ఉన్నారండి వాళ్ళ ప్రకారంగా. ఎన్నున్నాయి? ఇన్ఫైనట్ పరమాత్మలు, ఇన్ఫైనట్ కన్నా ఎక్కువ జీవాత్మ. అందులో ఒక పరమాత్మ జీవాత్మగా మారింది. మిగతా పరమాత్మలు అలాగే ఉన్నాయి. అంటే ఏమైంది? ఈ మారినటువంటి జీవాత్మ ఆ మారనటువంటి పరమాత్మ కన్నా భిన్నంగా ఉంది. కానీ అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఒకటే అయింది. అంటే భేద అభేదం. తక్కిన పరమాత్మలు అలాగే ఉన్నాయి కదా, ఒక పరమాత్మ మారింది కదా. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? మట్టి ముద్దలు 10 ఉన్నాయండి. ఓ మట్టి ముద్ద కుండ చేశాము. మిగతా 9 మట్టి ముద్దలు అలాగే ఉన్నాయి. ఆ 9 మట్టి ముద్దలు ఈ కుండ కంటే వేరుగా ఉన్నాయి. కానీ మట్టితో చేయబడడం వల్ల కొండే మట్టే అయి ఉన్నాయి. అంటే భేదము ఉంది, అభేదము ఉంది. అంటే అనేక పరమాత్మలు, అందులో పరమాత్మ మార్పు చెంది జీవాత్మ అయ్యాడు. అంటే సిద్ధాంతి జవాబు. ఈయన శృతి ప్రమాణంతోనే వాదిస్తారు. ఏకమేవాద్వయం బ్రహ్మ అంటుంది బృహదారణ్యం. అంటే పరమాత్మ ఏకం. నీ వాదనను ఒప్పుకోలేము. ఉదాహరణ విషయంలో సరిపోతుంది, కానీ శాస్త్రంలో పరమాత్మ అనేకము అనేటటువంటిది ఎక్కడా లేదు. నా ఇహ నానా అస్తి కించన, నేహ నానాస్తి కించన. ఇక్కడ నానాత్వమే లేదు. ఎవడైతే నానాత్వాన్ని ఉన్నదని అనుకుంటాడో మృత్యుశ్చ మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. నానాత్వాన్ని ఎవడైతే ఊహిస్తాడో, అనుకుంటాడో, వాడు మృత్యువు నుండి మృత్యువు కంటే చస్తూ పుడుతూ మళ్ళీ మళ్ళీ జనన మరణంలో ఉంటారు అంటూ శృతి ఘోషిస్తోందిరా నాన్న. అంచేత పరమాత్మలో ఎన్నో పరమాత్మలు, అందులో పరమాత్మ మార్పు చెందడము ఇలాంటివేవి పనికిరావు. సరేనండి, ఒకడే పరమాత్మ ఉందాం అన్నాడు భేదాభేదం. కానీ ఆ పరమాత్మలో ఒక పార్టు మార్పు చెంది జీవాత్మ అయిందండి. ఉదాహరణకు పాలు పెరుగుగా మారినట్టుగా, పెరుగు పాల నుంచి వచ్చింది కాబట్టి రెండు ఒకటే. పెరుగు అయ్యాక పాల తాలూకా లక్షణాలు పెరుగులో లేవు కాబట్టి రెండు వేరు. నామరూపాల్లో తేడా ఉంది. అంటే పాల నుంచి రావడం వలన భేదము, నామరూపాలలోనూ వాటి లక్షణాలలోనూ తేడా ఉండడం వల్ల భేదము. వాళ్ళు పరమాత్మలో వికారాన్ని ఉంది అంటూ చెప్పారు. ఇందాక ఏం చెప్పారు? పరమాత్మలో అంశములు ఉన్నాయి, అనేక అంశములు. ఒక అంశము జీవాత్మ అయినది, అయితే కొన్ని అంశములు జీవాత్మ అయ్యాయి చెల్లదన్నారు. పరమాత్మ పరిణామవాదం చెప్పారు. పరిణామవాదం చెప్తే పరమాత్మ నిర్వికారము. శృతి చెప్తుంది పరమాత్మకు వికారాలు లేవు. వికారాలంటే మార్పులు లేవు. జీవాత్మకే షడ్వికారాలు. పరమాత్మకు మార్పులు లేవు కాబట్టి ఆయన జీవాత్మ అయ్యే ప్రసక్తే లేదు. పోన్లేండి, అలా వద్దు. పరమాత్మ మొత్తం పరిణామం చెందదు. పరమాత్మలో ఒక భాగం మార్పు చెందుతుంది. దీనిని ఏకదేశ వికారము అందాము. ఆ మార్పు చెందిన భాగం జీవాత్మ, మార్పు చెందని భాగం పరమాత్మ. ఇప్పుడు రెండు వేరుగా ఉన్నాయి, కానీ దాని నుంచే వచ్చింది కాబట్టి అది ఇది ఒకటే, భేదాభేదము అంటున్నారు. సిద్ధాంతి జవాబు ఏమిటి? పరమాత్మ నిష్కళుడు. అంటే పరమాత్మలో పార్ట్స్ లేవు. కళ అంటే అవయవం, పార్ట్. పరమాత్మకు అవయవాలు లేవు. ఒకవేళ అవయవాలంటే పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, మార్పులు చెందుతూ ఉంటాయి, అనిత్యమైపోతుంది. అవయవాలు ఉంటే వికారాలకు లోనవుతుంది, వికారాలకు లోనవుతే మార్పు వస్తుంది, మార్పు వస్తే శాశ్వతం కాదు. పరమాత్మ శృతి శాశ్వతము, నిత్యము, సత్యము అంటోంది. కాబట్టి మీరు చెప్పినట్టు పరమాత్మకు అవయవాలు ఉన్నాయి. పరమాత్మ నిష్కళుడు అనే వాక్యాన్ని తీసుకుంటే
పరమాత్మలో ఒక ముక్క మారింది, ఒక భాగం, ఒక అవయవం మారింది అనేటటువంటి ఏకదేశ వికారాన్ని కూడా కొట్టిపారేశారు. ఈ విధంగా సిద్ధాంతి గారి జవాబు ఏం చెప్పారు? ఉదాహరణను కావలసినంత మేరకే తీసుకో, సరిగా అర్థం చేసుకోకపోతే సిద్ధాంతం తప్పైపోతుంది. అందువలన ఉదాహరణ సరిగా అర్థం చేసుకోకపోతే అసలు గమ్యమైన మోక్షానికి దూరం అయిపోతాం చెప్తుంది. ఏదైనా శృతి ఉదాహరణ ఇచ్చినప్పుడు శంకరుడు 3 విషయాలను గుర్తుపెట్టుకోమని. ఒకటి, లౌకిక విషయాన్ని అంటే లోకంలో ప్రసిద్ధమైన విషయాన్ని అలౌకిక విషయంతో వివరిస్తే అర్థం కాదు. లౌకికంగా ఓ పండు చూశారు, ఎవరూ చూడని పండు గురించి చెప్పి ఈ పండు గురించి వివరణ చేస్తే ఎవరికి అర్థమవుతుంది? అర్థమవుతుంది కదా. లౌకిక విషయాన్ని అలౌకిక విషయంతో వివరిస్తే అర్థం కాదు. అలౌకిక విషయాన్ని లౌకిక ఉదాహరణ ద్వారా వివరించాలి. అలౌకికమైనటువంటి పరబ్రహ్మను లోకంలో మనకున్నటువంటి దర్పణము, దర్పణ దృశ్యవత్తు, జలచంద్రవత్, లేకపోతే సుదీప్త విస్ఫులింగ యథోర్ణనాభి అంటే తెలిసినటువంటి ఉదాహరణ ద్వారా తెలియని పరబ్రహ్మాన్ని వివరించాలి. లౌకిక విషయాన్ని అలౌకిక విషయంతో వివరిస్తే అర్థం కాదు. అలౌకికము అంటే మన కంటికి, మన ఇంద్రియాలకు తెలియనటువంటి విషయాన్ని మనకు తెలిసిన విషయం ద్వారా వివరిస్తే అర్థమవుతుంది. న్యాయమే కదా. అలౌకిక విషయం లౌకిక ప్రమాణానికి ప్రతిషిద్ధం అంటే ఖండించకూడదు. ఈ 3 సూత్రాలు విస్ఫులంగానికి అన్వయించి చూద్దాము. శృతి జీవాత్మ పరమాత్మల అనుబంధం గురించి వివరించదు. శృతి వాడిన లౌకిక ఉదాహరణ ఏమిటి? అగ్ని, నిప్పురవ. అగ్ని లౌకిక ఉదాహరణ కదా, నిప్పురవలు లౌకిక ఉదాహరణ కదా. అంటే లౌకిక ఉదాహరణను చూపించి అలౌకికమైన పరబ్రహ్మాన్ని గురించి చెప్పడానికి చెప్తాను. అంటే పాయింట్ 2 సరిపోయింది. అలౌకికమైన ఉదాహరణ ఇచ్చి లౌకికమైనది చెప్పలేదు కదా, అది పర్వాలేదు. లౌకిక ఉదాహరణను తీసుకుంది, అలౌకిక విషయాన్ని చెప్తోంది కాబట్టి సరిపోయింది. కానీ 3వ సూత్రం ఏమిటి? అనుభవం ప్రకారంగా ఉన్నది ఈ అలౌకిక విషయం లౌకికంగా ప్రమాణంగా ఉన్నదాన్ని ఖండించకూడదు. అంటే చూడండి, అలౌకిక విషయం లౌకిక ప్రపంచ అనుభవాన్ని ఖండించకూడదు. ఈ విషయంలోనే భేదాభేదవాదులు తప్పు చేశారు. అగ్నికి నిప్పురవలనే అవయవాలుగా ఉన్నట్లు అనేది వారి వాదం. అగ్నికి నిప్పురవల అవయవాలా? కాదు. ఎందుకు? అగ్నిలో ఉండేటటువంటి వేడిమి, అగ్నిలో ఉండేటటువంటి ప్రకాశత్వము నిప్పురవలలో కూడా ఉన్నాయి కదా. అగ్ని యొక్క అవయవాలు కావు అంటూ చెప్పారు. పరమాత్మ నిత్యము అనే వాదన చెయ్యాలి అంటే అవయవాలు ఉన్నట్టుగా చెప్తే చెల్లదు. అది యుక్తి విరోధము, శృతి విరోధము. అందువల్ల విస్ఫులింగ ఉదాహరణను లౌకిక ప్రమాణానికి వ్యతిరేకంగా తీసుకోకూడదు. జీవాత్మ పరమాత్మలో ఒక భాగము లేక అంశము అని చెప్పకూడదు. నేను పరమాత్మలో ఒక అంశమును అన్నానంటే అది విశిష్టాద్వైతం అయిపోతుంది. నేను పరమాత్మ ఒక్కటేని తెలుసుకోవడానికే ఈ అధ్యయనం. అలా నేను అంటూ వేరే లేదు, ఉన్నదంతా పరమాత్మయే. ఇది ఉపాధి, ఇది కల్పన, ఇది ఆభాస, ఇది అధ్యాస అంటూ తెలుసుకోవడమే వేదాంతం. అలాగే పరమాత్మ లక్షణం సచ్చిదానందత్వం, జీవాత్మ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఈ దృష్టాంతం అంగీ సంబంధం కాదు. అంగము అంటే శరీర అవయవం, అంగి అంటే దేహం. అంటే ఇగో బాడీ ఉంది, ఇదో వేరు, ఇది అంగము. ఎవరికి? ఇగో శర్మ అనే అంగికి. అంగి సంబంధం కాదు. పరమాత్మది జీవాత్మది అంగి సంబంధం కాదు అంటూ శృతి క్రోట్ చేస్తుంది. యథా హి ద్వైతమివ భవతి. హి అంటే ఏలనగా యథా ఎప్పుడైతే ద్వైతమివ భవతి, ద్వైతంగా ఇవ అని పదం వేస్తుంది. అంటే రెండుగా ఉన్నట్టు. అంటే ప్రతిసారి చూసినప్పుడల్లా నేను వేరు, నా ప్రక్కనున్న వారు వేరు,
ప్రపంచము వేరు, దేవుడు వేరు. అంటే మేము ఏం ఏర్పడుతున్నాయి? దేవ, జీవ, జగత్. దేవ, జీవ, జగత్ అనే ట్రయాంగిల్గా మనం చూడడానికి అలవాటు పడిపోయాం. ఇందులో ఈ జగత్ అనేటటువంటిది పరమాత్మ జగత్తును సృష్టించి తదేవ అనుప్రావిశత్, అంటే ఈ జగత్తు పరమాత్మ కంటే వేరే కాదు, నాకు వేరుగా కనిపిస్తోంది కదా, అది ఓన్లీ నీ కల్పన, నీ భ్రాంతి, స్వప్నంలో లాగా జగన్మిథ్య. మరి నువ్వు ఆ పరమాత్మ జగదజహ లక్షణంలో నీలో ఉన్నటువంటి ఉపాధి ధర్మాలను తొలగిస్తే చైతన్యంగా మిగిలినటువంటి నువ్వు, అక్కడ ఉన్నటువంటి చైతన్యము రెండు ఒక్కటే అనేటటువంటిదే తత్వమసి అనే బోధన. జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధం అంగాంగీ సంబంధం కాదు, పరమాత్మ జీవాత్మల మధ్య భేదం లేదు. కర్మకాండ అంతా కూడా మిథ్య అయినటువంటి ద్వైతం గురించి చెప్తుంది. జ్ఞానకాండ సత్యమైనటువంటి అద్వైతాన్ని బోధిస్తుంది. చేతైతే కర్మకాండను తోసేద్దామా, పనికిరాదని అవతల పారేద్దామా? పర్వాలేదు. మిథ్యాద్వైతంలో ఉంటూ జీవభావంలో దైవభావాన్ని వేరుగా చూస్తూ కర్మలు, పూజలు, ఉపాసనలు చేసుకుని చిత్తశుద్ధిని పొంది నిష్కామంగా కర్మలు చేసుకుంటూ మనస్సును శుద్ధిపరుచుకొని అద్వైతాన్ని తెలుసుకోండి. కర్మకాండను తోసిపుచ్చమనటం లేదు. మిథ్యాద్వైతాన్ని మొదలు ప్రాక్టీస్ చేసినా అది 10వ క్లాస్ అయినా ఆ 10వ క్లాస్ కన్నా మీదకు ఎదిగి జ్ఞానకాండలోకి వచ్చి సత్య అద్వైతాన్ని తెలుసుకో. అంటే కొసమెరుపు ఏమిటంటుంది శృతితో పాటు శంకరులు నీకు కనిపిస్తున్నవన్నీ భిన్న భిన్నంగా వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ అవన్నీ వ్యావహారిక సత్యానికి చెందినవి సుమా. దే హ్యావ్ ఓన్లీ ఏ వ్యావహారిక సత్తా. అంటే దే హ్యావ్ సత్యత్వం ఓన్లీ ఇన్ ద ట్రాన్సాక్షనల్ వరల్డ్. జస్ట్ యాజ్ ఆల్ ది కల్పనాస్ ఇన్ ది స్వప్న, అంటే మనకు కలలో వచ్చినటువంటి ఏనుగు, కొండ, పిల్లలు, భార్య, బేదవాడు, ఆకలి వేయడం, దెబ్బలు తగిలేయి, ఏ ఏ కళలు వచ్చాయో ఆ కళలన్నీ కూడా అప్పటికి సత్యం అనిపించిన, ఆ విధముగా ప్రతిభాసించిన ఆ కళ తిరిగి చెదిరిపోయిన తరువాత అవి అసత్యము, మిథ్య అని తెలుస్తుంది కదా. అటువంటి దానిని ప్రాతిభాసిక సత్యము అంటారు. దేనిని స్వప్నంలో మనం దర్శించే వేరువేరు అనుభవాలను ఎవరు సృష్టిస్తున్నారు? మన మనసే సృష్టిస్తుంది. జగత్తును ఎవరు సృష్టించారు? జగత్ కారణమైన ఈశ్వరుడు సృష్టించాడు. మన స్వప్న జగత్తును ఎవరు సృష్టించారు? మన మనస్సే సృష్టిస్తుంది. మన మనస్సు అంటే ఎవడు? చిదాభాసుడు. అంటే ఆ ఈశ్వరుడే ఇక్కడ ప్రతిఫలిస్తే చిదాభాసుడుగా స్వప్నాన్ని, పైన ఉన్నటువంటి ఈశ్వరుడుగా, సమష్టి ఈశ్వరుడుగా ఈ జగత్తుని సృష్టించాడు. స్వప్నం ఎంత నిజము కాదో ఈ వ్యవహారంలో ఉన్నటువంటి భిన్నత్వాలు కూడా నిజము కాదు. ఇది వ్యావహారిక సత్యము, అది ప్రాతిభాసిక సత్యము. పారమార్థికంగా ఇవి రెండూ ఆభాసలే, ఈ రెండూ అధ్యాసలే, ఈ రెండూ కల్పనలే, ఈ రెండూ మిథ్యయే. నిజానికి పారమార్థికంగా జీవుడు ఈశ్వరుడు ఒక్కటే. జీవుడు ఈశ్వరునిలో భాగము కాదు, జీవుని ఈశ్వరునిలో ఒక అంగము కాదు. జీవుడు అనేక పరమాత్మలు, అనేక జీవాత్మలు ఉండరు. జీవాత్మ పరమాత్మ అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. కర్మకాండ ఏమిటి? వ్యావహారిక సత్యం. జ్ఞానకాండ ఏమిటి? పారమార్థిక సత్యం. చేత కర్మకాండ వ్యావహారిక సత్యంగా ఆచరిస్తూ ఆ కర్మకాండ యందు నైష్కర్మ్య కర్మకాండను, నైష్కర్మ్య సిద్ధి అనే ఒక గ్రంథం ఉంది. నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మలు చేయడం వద్దని కాదు, మొన్న చెప్పుకున్నట్టుగా నైష్కర్మ్యాన్ని అంటే ఏ కామము లేకుండా ప్రయోజనాన్ని ఆశించి ఆ ఆత్మకు సంబంధించినటువంటి కోరికలనే పెట్టుకుంటూ మనోజయాన్ని కోరుకునేటటువంటి విధంగా నువ్వు కర్మకాండను ఆచరిస్తే అది అప్రమాణం అవుదు నాయన. దాని వలన నీకు జ్ఞానకాండ అయినటువంటి పారమార్థిక సత్యంలోకి వెళతావు అంటుంది. ఇంకా దగ్గరకు వచ్చాం.
ఇప్పుడు ఆత్మ గురించి తార్కికంగా చెప్పాలంటే ఆత్మ నుంచే సమాచారాన్ని సేకరించాలి, ప్రత్యక్ష ప్రమాణం. దీనిని ప్రిజం అండ్ రెడ్ ఫ్లవర్ అనేటటువంటి ఎగ్జాంపుల్తో చెప్తారు. సంసర్గ అధ్యాస. ఒక చక్కని క్రిస్టల్ క్లియర్ ప్రిజం ఉన్నది, ఎర్రటి పుష్పం ఉన్నది. ఈ పుష్పంకి ఇటుపక్క నుంచి ఈ ప్రిజం చూస్తే ప్రిజం ఎర్రగా ఉన్నట్టు, కానీ నిజానికి ఆ ఎరుపుదనము ఈ ప్రిజంలో లేదు. ఈ పుష్పము యొక్క సంసర్గము వలన, ఈ అధ్యాస వలన ఇక్కడ ఎరుపు రంగు కనిపిస్తుంది. శుద్ధ చైతన్యమైన పరమాత్మ యందు రంగు, ఎరుపు రంగు అనే జీవభావము అక్కడున్న ఉపాధి యొక్క సంసర్గము వలన కలుగుతుంది. దీనిని సంసర్గ అధ్యాస అంటారు. ఎప్పుడైతే జీవభావాన్ని తీసి పక్కన పెడతావో అప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఉన్న ప్రిజమే ఉంటుంది, కానీ ఆ సంసర్గ అధ్యాస వలన ఏర్పడినటువంటి ఎరుపు రంగు ప్రిజంలో ఉండదు కదా అంటూ ఆయన ముగిస్తుంది. ఈ విధంగా శంకరుడు అన్ని వాదనలను ఖండించారు. ఇక్కడ ఏమిటి ఫైనల్ కన్క్లూషన్? ఇది బ్రహ్మ విద్య, డౌట్ ఏం లేదు. ఇది జీవ ఈశ్వరుల ఐక్యాన్ని బోధించే విద్య. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ అంటూ రెండు వేరుగా లేరని నిరూపించాను కనుక. సత్యస్య సత్యం అని చెప్పారు. తస్య ఉపనిషత్ అనేటటువంటిది ఇంతసేపు మనం చూసినటువంటి భాష్యము ఆత్మ యొక్క రహస్య నామము. మొదటి సత్యము సూత్రాత్మ అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, లేక సమష్టి జీవి, సమష్టి జీవాత్మ. ఆయననే కారణ ప్రపంచంగా చూస్తే ఈశ్వరుడు, ఆయననే సూక్ష్మ ప్రపంచంగా చూస్తే హిరణ్యగర్భుడు, స్థూల ప్రపంచంగా చూస్తే విరాట్. అంటే సమష్టి స్థూల ప్రపంచము విరాట్, సమష్టి సూక్ష్మ ప్రపంచము హిరణ్యగర్భ బ్రహ్మ, సమష్టి కారణ ప్రపంచము సర్వమునకు జగత్ కారణమైనటువంటిది ఈశ్వరుడు అని మూడు నామాలతో చెప్పుకుంటున్నాం. స్థూలము, సూక్ష్మము, కారణము, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు. ఈ మొదటి సత్యం అనేది ఈ ముగ్గురిలో ఎవరికైనా పెట్టుకో, నీ ఇష్టం. విరాట్ అన్నా అదే, సూత్రాత్మ అన్నా అదే, హిరణ్యగర్భ బ్రహ్మ అన్నా అదే, ఈశ్వరుడు అన్నా. ఇక ఈ సత్యానికే సత్యం అంటున్నారు కదా. ప్రాణావై సత్యం తేషాం ఏష సత్యం. ఈ ప్రాణములకు అంటే ఈ సూత్రాత్మకు, అంటే ఈ విరాట్కు, ఈ ఈశ్వరుడుకు సత్యం, దీనికన్నా పరమమైన సత్యం ఉన్నది. ఈ తస్య అనేటటువంటి రహస్యనామము ఆ పరమ సత్యాన్ని బోధిస్తుంది. సత్యస్య సత్యం, మొదటి సత్యం అంటే ఇండివిడ్యువల్ జీవాత్మ అనుకోవచ్చు, లేకపోతే సమష్టి జీవాత్మ. ఇండివిడ్యువల్ జీవాత్మ అంటే వ్యష్టి, ఇక్కడ వీడేమో విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. సమష్టి జీవాత్మ అనుకుంటే విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు. మొదటి సత్యం అనేటటువంటి అది. సత్యస్య సత్యం, సత్యము యొక్క సత్యము అంటే ఈ సమష్టి జీవాత్మ యొక్క సత్యము ఏదయ్యా అంటే పరమాత్మ పరమ సత్యము. సత్యస్య సత్యం, జీవాత్మకు అయితే సత్యస్య సత్యం అన్నారు కదా. ఈ సత్యం వేరు, ఆ సత్యం వేరు. అబ్బే, ఈ ఊరికే రిలేటివ్గా సాపేక్షికంగా సత్యం అన్నాం. నిరపేక్షిక సత్యం అదే, ఉన్న సత్యము అదే. ఇది నిరపేక్షికము, అబ్సల్యూట్. ఇది మొదటి సత్యము సాపేక్షికము, లేకపోతే రిలేటివ్, లేక వ్యక్తము. వ్యక్తమైన ఈశ్వరుడే, వ్యక్తమైన హిరణ్యగర్భయే, వ్యక్తమైన విరాటే, వ్యష్టిగా వ్యక్తమైన ప్రాజ్ఞుడే, వ్యష్టిగా స్వప్నం కంటున్న తేజస్సుడే, వ్యక్తిగా వ్యవహారం నడుపుతున్న విశ్వడే అసలుకు పరమాత్మ నుంచి వచ్చినవాడు. ఆ పరమాత్మయే ఈ జీవాత్మ. ఈ సత్యమైనది ఏమిటి? ఒక్కటే, పరమాత్మయే పరమ సత్యము. అదే అబ్సల్యూట్. వ్యష్టిగా చెప్పుకుంటున్నటువంటి సమష్టి జీవాత్మ, లేక సమష్టి హిరణ్యగర్భ, సూత్రాత్మ, ఈశ్వరుడు, విరాట్ అనేటటువంటి రిలేటివ్ పదాలు సాపేక్షికములు. దే ఆర్ ఓన్లీ రిలేటివ్. But when you remove the Maya, or the relativity is the Maya. When you remove the Maya, this Ishvara minus Maya,
ఆర్ హిరణ్యగర్భ మైనస్ మాయా ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. సత్యస్య సత్యం అంటే ఈ రిలేటివ్ సత్యము, అంటే వ్యావహారిక సత్యము, పారమార్థికమైన సత్యము పరమాత్మ చేత ఈ తస్య అనేటటువంటి ఆ పరమాత్మకు చెందినటువంటి రహస్యనామము చెప్పారు. ఈ వాదనలకు ముక్తాయింపుగా శంకరుల వారు తార్కికులను ఇతర పూర్వపక్షులను అద్భుతంగా కొంచెం వ్యంగ్యంగా వర్ణిస్తారు. ఏంటంటారు, వీళ్ళు బాగా వాదించి పోట్లాడి గోల చేస్తారు, కానీ ఎంత చేసినా అద్వైత తత్వాన్ని వీరు ఈ విధమైన వాదనలతో అర్థం చేసుకోలేరు అన్నారు. ఏమిటండి ప్రమాణం? నైషా తర్కేణ మతిరాపనేయ కఠోపనిషత్. నా ఏషా తర్కేణ మతిరాపనేయ. You can never decipher or understand the absolute Parabrahman by any amount of ఈ తర్క. ఇటువంటి నైషా తర్కేణ మతిరాపనేయ. సాధన పంచకంలో ఏం చెప్పారు? దుస్తర్కాత్సు విరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం సర్వం కల్విదం బ్రహ్మ. ఓం తత్సత్. శంకర భగవత్పాదులకు, పరమార్థానంద స్వామి వారికి, తత్వవిధానంద వారి వీడియోస్కు అనేక ప్రణామం.